నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్వాక్రా సంఘాల మహిళలు పీఎం సూర్యఘర్ పథకంను ఉపయోగించుకొని లబ్ధి పొందాలి. వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు. ఈ నెల 31వ తేదీన మాధవపెద్ది కాళిదాసు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేయాలని, సంపూర్ణ ఆరోగ్యంతోనే చక్కగా జీవించవచ్చునని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని భాగ్యమైన జిల్లా క్షయ వ్యాధి నివారణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పదార్థాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఒక్కొక్క కిట్స్ బాక్స్లో కిలో కందిపప్పు, కిలో రాగి పిండి, కిలో గోధుమ పిండి, కిలో వంట నూనె, 30 గుడ్లు, కిలో తెల్ల శనగలు, కిలో వేరుశనగ పప్పు, అర కేజీ మినపప్పు, అర కేజీ పెసరపప్పు, అర కేజీ బెల్లం, 100 గ్రాముల ప్రోటీన్ పౌడర్తో కూడిన 11 రకాల పౌష్టికాహార పదార్థాలతో కూడిన కిట్లు కలెక్టర్ క్షయ వ్యాధిగ్రస్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రభుత్వ అధికారులు, డిస్ట్రిక్ట్ లెప్రసీ, టీబీ మరియు ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ షేక్ మహమ్మద్ సాదిక్, జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం సిబ్బంది, బాపట్ల ట్యూబర్క్లోసిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వర్కౌట్ చేశారు. అప్పుడు మనకి ఒక 10 డబ్బు వచ్చింది, ఒక అకౌంట్లో నా కంట్రోల్లో ఉండింది. అయితే మనం ఏదన్నా దాన్ని పెద్ద ఎత్తున చేయడానికి చిన్న మొత్తం కాబట్టి పెద్ద ఎత్తున ఏమైనా చేయడానికి సరిపోదు. సరే, మనం దాన్ని బెస్ట్ యూటిలిటీ ఎక్కడ చేద్దాం, బెస్ట్ యూటిలైజేషన్ అన్నప్పుడు డిఎంహెచ్ఓ గారు ఈ అవసరం ఒకటి ఉంది అని మన దృష్టికి తీసుకొని వచ్చారు. సరే, ఇంతకన్నా అర్హత ఉన్నోళ్ళు ఇంకెవరు లేరు, వీళ్ళకి మనం సాయం ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పి ఆ డబ్బుల్ని వీళ్ళ కోసం ఉపయోగించి మనం దాదాపుగా ఒక్కొక్కరికి 12 కేజీల దాకా వస్తుంది. దాంట్లో మంచి రిచ్ ప్రోటీన్ ఉన్నటువంటి వేరుశనగలు ఉన్నాయి, తూర్ దాల్ అంటే కందిపప్పు ఉంది, పెసరపప్పు ఉంది. ఇవన్నీ రిచ్ ప్రోటీన్ ఉన్నవి. అట్లానే కుకింగ్ ఆయిల్ ఉంది, గ్రౌండ్ నట్స్ అంటే పల్లీలు కూడా ఉన్నాయి, జాగరీ ఉంటుంది, ఎగ్స్ ఇస్తున్నాం, వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి ఇస్తున్నాం, రాగి ఫ్లోర్ ఇస్తున్నాం, చిక్ పీస్ ఇస్తున్నాం. అదేవిధంగా ప్రోటీన్ పౌడర్ కూడా ఇస్తున్నాం. అది 1/2 కేజీ కిలో డబ్బా ఉంటుంది. అది అదర్ లోకల్గా అవైలబుల్ ఉన్నటువంటివి కూడా మనం ఇస్తున్నాం. వీళ్ళందరూ కూడా నిరుపేదలు వీళ్ళు, పైగా ట్యూబర్క్లోసిస్తో సఫరింగ్ అవుతున్నటువంటి. మీరు చూసారు కదా, వాళ్ళందరూ ఎంత పాపం స్టామినా. కొంత మనకి గవర్నమెంట్ నుంచి కూడా కొంత వస్తున్నట్టుగా ఉంది. గవర్నమెంట్ నుంచి ఎన్ని ఇచ్చారు? 100 మెంబర్స్కే ఇచ్చారు. కానీ మనకి 1100 పీపుల్ ఎలిజిబిలిటీ ఉండి మనతో అడిగేవాళ్ళు ఉన్నారు. మీకు కూడా ఏమైనా కాంటాక్ట్స్ ఉండి ఏమైనా చేస్తే నెక్స్ట్ మంత్కి మనం చేయొచ్చు. ఎవరైనా పెయింటర్స్ కాలనీలో మంచినీటి సౌకర్యం కల్పించాలని కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డిని కోరారు. బాపట్ల పట్టణంలోని పెయింటర్స్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డికి కలిసి వినతిపత్రం అందజేశారు. మంచినీటితో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా వచ్చి చెత్తను కలెక్షన్ చేసుకోవాలని వారు కమిషనర్ని కోరారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి స్పందిస్తూ పెయింటర్స్ కాలనీ ప్రాంతంలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ మంజూరు చేయబడి ఉందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ట్యాంక్ పూర్తయ్యే వరకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామని, త్రాగునీరు వరకు ఉపయోగించుకోవాలని సూచించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు వచ్చి చెత్తను సేకరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పిల్లి శేఖర్, పెయింటర్స్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. సరే, రాజకీయ పార్టీలు మారచ్చు, ప్రభుత్వం మారకూడదు కదా. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలి కదా. 510 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి 56 ఎకరాలు ఉచితంగా అక్కడ ఇప్పించి మొత్తం అంతా చదును చేసి దాంట్లో దాదాపు 18 మీటర్ల నుంచి పునాదులు వేసుకొని వచ్చి మరి పై దాకా బేస్మెంట్ దాకా తీసుకొని వస్తే ఆ పైన ఈ 15 నెలల్లో ఈ పాటికి స్లాబ్లు అయిపోయి ఉండేవి. అది ఎక్కడ వేసిన కొంగడు అక్కడే అన్నట్టుగా అక్కడే ఆగిపోయింది. తుమ్మ చెట్లు, జిల్లెడు చెట్లు కూర్చుంటే అది ఎంత బాధేస్తుంది. ఇవాళ మనం ఏరియా హాస్పిటల్కి వెళ్తే ఏం రాస్తారు వాళ్ళు? గుంటూరు పోటీ రాస్తారు, గుంటూరు జీజీహెచ్ అంటారు. అటువంటి జీజీహెచ్ హాస్పిటల్ మన బాపట్లోనే, మన పెద్ద ఆసుపత్రి మన బాపట్లోనే వస్తే మనకి ఎంత మేలు జరిగేది.
దాంతోపాటుగా పిల్లలు చదువుకోవడానికి మెడికల్ కాలేజీ, మరి నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీ లాంటివి స్కూళ్ళు కాలేజీలు వస్తే మరి వాళ్ళకి ఎంతో, పేదవాళ్ళకి ఎంతో ఉపయోగపడేది, తక్కువ ఖర్చుతో చదువుకోగలిగేవాడు. అటువంటి అవకాశాలన్నీ కూడా ఈరోజు జారవిడ్చుకున్నాం. బాపట్లని మరి సుందరవనంగా తయారు చేసాం. దాదాపు మరి మన నియోజకవర్గం 48 సచివాలయాలు కట్టాం, మరి 28 వెల్నెస్ సెంటర్లు కట్టాం, దాదాపు 34 ఆర్పీకేలు కట్టాం. ఈ రకంగా ఇన్ని రకాల డెవలప్ చేస్తే అది డెవలప్మెంట్ కాదట. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మోదుగుల బసవ పున్నారెడ్డిని ఎంపిక చేయడం పట్ల ఆయన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మోదుగుల బసవ పున్నారెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైవి సుబ్బారెడ్డి, సజ్జన రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా అధ్యక్షులు మేరుగు నాగార్జున, రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి సహకారంతో పదవి చేపట్టడం జరిగిందని వారి కృతజ్ఞతలు తెలిపారు. తన వంతుగా 2029లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో ఎక్కువ సీట్లు వైఎస్ఆర్ పార్టీకి దక్కే విధంగా పనిచేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడం కోసం పనిచేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ఆయనకు ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, మరి మన బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరు నాగార్జున గారు, అట్లాగే లేళ్ల అప్పిరెడ్డి గారు, మన బాపట్ల మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి సహకారాలతో మరి రాష్ట్ర కార్యదర్శిగా నేను ఈరోజు మరి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నా వంతుగా బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 నాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి అవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సాయశక్తుల నేను పార్టీ ప్రతిష్టను కాపాడి పార్టీ ప్రయోజనం కోసం ఏ నియోజకవర్గంలో అయినా నా అవసరం ఉందంటే ఎక్కడికైనా వెళ్ళి నేను పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పి రేపు రాబోయే రోజుల్లో బాపట్ల జిల్లాలో ఎక్కువ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి నా వంతు సహకారాలు మరి పార్టీ యొక్క ప్రయోజనం, పార్టీకి ఏ ఇబ్బంది లేకుండా నేను కష్టపడతానని చెప్పి పార్టీ ఆదేశానుసారం ఎక్కడ నా అవసరం ఉందంటే అక్కడికి వెళ్ళి నేను పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి మరొకసారి అందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానివ్వండి, సుబ్బారెడ్డి గారికి, అప్పిరెడ్డి గారికి, నాగార్జున గారికి, రఘుపతికి అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాను. శ్రీ 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 బ్రహ్మానంద తీర్థ స్వామి వారి 146వ జయంతి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని శ్రీ శంకర విద్యాలయ సంఘం జాయింట్ సెక్రటరీ ఎస్బి మౌలి అన్నారు. బాపట్ల పట్టణంలోని శంకర్ విద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు శ్రీ శంకర విద్యాలయంలో త్రయాహీనికముగా జరపబడుతున్నాయని భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రతిరోజు గోపూజ, శ్రీ శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వామి వారి పాదుకలకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, హోమ కార్యక్రమాలు అనంతరం మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చలపతిరావు, ఉపాధ్యక్షుడు బాబు నాగేంద్ర, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ శర్మ, శ్రీరామ్ శర్మ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. భక్త మహాశయులకు, శ్రీ శంకర విద్యాలయ వ్యవస్థాపకులు, పరమహంస పరివాచకాచార్య శ్రీ 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 బ్రహ్మానంద తీర్థస్వామి వారి 146వ జయంతి ఉత్సవాలు మన శ్రీ శంకర విద్యాలయంలో త్రయాహీకంగా ఈ నెల 31 నుంచి ఆగస్టు 1, 2 అంటే గురు, శుక్ర, శనివారాల్లో 3 రోజుల పాటు నిర్వహించాలని శ్రీ శంకర విద్యాలయం యాజమాన్యం నిర్ణయించింది. మొదటి రోజు గణపతి పూజతో ప్రారంభించి ప్రతిరోజు గోపూజ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, హోమాలు, తదనంతరం మంత్రపుష్పం, ప్రసాద వినియోగాలు జరుగుతాయి. 3వ రోజైన ఆగస్టు 2వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకి 4 వేదాలు అంటే ఋగ్వేదం, యజుర్వేదం,
సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి విభిన్న ప్రాంతాల నుంచి సుమారు 20 మంది పైగా ఋత్వికులు, వేద పండితులు వచ్చి వేద సదస్సు నిర్వహిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. డ్వాక్రా సంఘాల మహిళలు పీఎం సూర్యఘర్ పథకంను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలంలో సూర్యఘర్ పథకం కింద నిర్మించిన ప్యానెల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కర్లపాలెం మండలంలో 22 మంది లబ్ధిదారుల నిర్మాణాల నాణ్యతను పరిశీలిస్తున్నామన్నారు. ఈ పథకం పేద మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగకరమని, మిగులు విద్యుత్ వలన లబ్ధిదారులకు ఆదాయం కూడా వస్తుందన్నారు. యూనిట్ విలువ 21 లక్షలు ఉండగా 78,000 సబ్సిడీగా పొందవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో సిసి రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సూర్యఘర్ పథకం కింద మహిళలు ఎక్కువగా మన ఎస్హెచ్జి మహిళలు, అదేవిధంగా ఎవరైతే ఈ లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకొని మన యొక్క పర్యావరణాన్ని రక్షించడం అవుతారు. అదేవిధంగా మనకి యూనిట్కి వచ్చి 2,10,000 అయితే 78,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడమే కాకుండా ఈ యొక్క మనం ఏదైతే మళ్ళీ గ్రిడ్కి పంపించామో కరెంట్కి, ఆ యొక్క మనం కాల్చుకున్న తర్వాత మిగిలిన కరెంట్ మొత్తం కూడా గ్రిడ్కి వెళ్ళిద్ది. వాటిలన్నిటికీ కూడా డబ్బులు కట్టి మరలా మన అకౌంట్కే గవర్నమెంట్ వారు వేయడం జరుగుతుంది. ఇటీవల మృతి చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్ రాంబాబు కుటుంబానికి రావాల్సిన మొత్తం ఇవ్వడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో మృతుని భార్యకు పీఎఫ్ ఎక్స్గ్రేషియా ఇతర ఎలవెన్సులకు చెందిన మంజూరు కాగితంను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశ్వనాథ సత్యనారాయణ తరువాత తెలుగులో ద్వితీయ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొంది తెలుగు భాషా కీర్తిని దేశవ్యాప్తంగా ఇనుమడింపజేసిన కవి సి నారాయణ రెడ్డి అని ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ ప్రశంసించారు. బాపట్ల పట్టణంలోని సమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో నారాయణ రెడ్డి 94వ జయంతి సభను నిర్వహించారు. నారాయణ రెడ్డి దాదాపు 70 కావ్యాలు రచించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ నారాయణ రెడ్డి 400 పైచిలుకు సినిమాలకు దాదాపు 3,500 పాటలు రచించి తెలుగు సినిమా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. నారాయణ రెడ్డికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ప్రదానం చేయబడిందన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీ రామచంద్రమూర్తి, కె కాళిదాసు తదితరులు నారాయణ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నారాయణ రెడ్డి గారి ఆ మహనీయుడిపై రాసిన 2 కవిత చరణాలను ఇప్పుడు మనం స్మరించుకుందాం. శ్రీనారే ముద్దు పేరు అది మనోహరమే, మీ కవిత సిరిసిరి మువ్వల నాదాల రెపరెపలే, మీ సాహితీ సుగంధపు జల్లులు నవరస సమ్మేళన అందాల హరివేలు, గాలి గుండెలేని కొడుకు కన్నా కుక్క మేలురా అన్నని హితోక్తులు తరతరాలకు మేలుకొలుపురా, గుండెకు బదులు గుండెను పొదిగిన జీవాక్షరాలు మీ కీర్తి కిరీటంలో కలికి తొరాలు, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా, రత్నమేనురా నీవు రాసినది ప్రతిదీ రత్నమేనురా, అందుకే అత్యున్నత జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారే, తెలుగువారి సాహితీ పతాకం మరోసారి ఎగరేశారు. కర్లపాలెం మండలంలో వరినారు, పీకుళ్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కర్లపాలెం వరినారుకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మంచి పేరు ఉంది. రైతులు కొంతమంది ఖర్చులు తగ్గుతాయని వెద సాగు చేస్తున్నారు. మరికొంతమంది రైతులు పాత పద్ధతిలోని ఇసుక ప్రాంతాలలోని వరినారు పెంచారు. నాట్లు ప్రారంభం అవడంతో రైతులు సెంటు 1,300 రూపాయలకు బాపట్ల, కాకుమాను తదితర మండలాల రైతులు వరినారు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించి వర్షాలు కురిసి మంచి దిగుబడులు రావాలని రైతులు కోరుకుంటున్నారు. బాపట్ల పట్టణ ప్రముఖులలో మాధవ పెద్ది కాళిదాసు అగ్రగణ్యులు. ఆయన తొలితర న్యాయవాది, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. స్వాతంత్ర సమరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశానికి కుడిభుజంగా ఉండి వారికి ఎనలేని ఆర్థిక సహాయం అందించారు. ప్రముఖులు, సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు, తొలితర న్యాయవాది మాధవపెద్ది కాళిదాస్ గారి విగ్రహం ఈ నెల 31వ తేదీ ఆవిష్కరించారు. ఆయన మరి బాపట్లకు చేసిన మేలు, స్వాతంత్ర సమరంలో ఆయన పాత్ర మరువలేదు.
ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి అంగుటూరి ప్రకాశం పంతులు గారికి కుడిభుజంగా ఉంటూ ఆయనకు ఎనలేని ఆర్థిక సహాయ సహకారాలను అందించారు. స్థానికంగా కూడా అనేక స్వాతంత్రోద్యమాల్లో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. అలాగే బాపట్ల వ్యవసాయ కళాశాల స్థాపనకు ఆయన ఎంతగానో కృషి చేశారు. కళాశాల ఆహ్వాన సంఘంలో 1945లో ఏర్పడిన ఆహ్వాన సంఘంలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. అట్లాగే ఇక్కడ చీరాల్లో ఐఎల్టీడీ కంపెనీ ఆయన తీసుకురావడానికి ఆయన విశేషంగా పాటుపడ్డారు. అలాగే గుంటూరు హైకోర్టు ఆయన న్యాయవాదిగా విపరీతంగా ధనాన్ని ఆర్జించారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అల్లాడి కృష్ణస్వామి ఎలాంటి మరి న్యాయవాదో, ప్రముఖ న్యాయవాదో అలాంటి పేరుని బాపట్ల అల్లాడిగా ఆయన పేరుగాంచారు. వచ్చిన ధనాన్ని సంపాదించిన ధనాన్నంతా కూడా దైవ కార్యాలకి, పేదలకు, దాన ధర్మాలు ఆయన రైల్వే స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడంలో కూడా ఆయన కృషి మరోరండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్వాక్రా సంఘాల మహిళలు పీఎం సూర్యఘర్ పథకంను ఉపయోగించుకొని లబ్ధి పొందాలి. వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు. ఈ నెల 31వ తేదీన మాధవపెద్ది కాళిదాసు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.